పరిస్థితి నిజంగానే కేటీఆర్ తప్పు చేయలేదా? అసలు ఏంటి మనతో పాటు బాలరాజ్ యాదవ్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారన్న ఇక్కడ కిలోమీటర్ మేర కూడా ఏసీబీ ఆఫీస్ చుట్టుపక్కల బీఆర్ఎస్ నాయకులు ఉంచిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇంతకుముందే మీరు కూడా చూసినారు మీడియా సాక్షిగానే పోలీసు వాళ్ళు వచ్చి ఏసీబీ బృందంతో నుంచి ఒక భయోందోళనకు గురి చేయడం, అలజడికి గురి చేయడం. ఏసీపీ ఆఫీసు ఇక్కడి నుంచి కిలోమీటర్ దూరం ఉంది. మేము నీలోఫర్ కేఫ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు వచ్చి ఏసీ బృందం వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు, అరెస్ట్ చేయండి అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ చట్టము ఇవాళ రేవంత్ రెడ్డికి చుట్టమైపోయిందని అడుగుతా ఉన్నా. ఇలా పోలీసు వాళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి చుట్టాలా అని అడుగుతా ఉన్నాను నేను. చట్టం పరిధిలో చట్టం పరిధి ప్రకారం నడుచుకోమని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐదు సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు, అనేక మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, అనేక మంది శ్రేయభిలాషులు, అనేక సంవత్సరాల ప్రజాజీవితం ఉన్నాడు కాబట్టి ఆయన కోసం వస్తారు. బాజాబ్తో వస్తాము. మా నాయకుడు ఏం చెప్తా ఉన్నాడు, బయటకు ఎట్టెళ్తా ఉన్నాడు, ఏం విధానం ఉందని చెప్పేసి డెఫినెట్గా వస్తాం కదా. వస్తే పోలీసులు ఓవర్ యాక్షన్ చేయడం, చట్టం ఏదో వాళ్ళ సుట్టమైనట్టు, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మీరు వెళ్ళండి లేకపోతే అరెస్ట్ చేయండి అని చెప్పేసి ఏసీబీ మాట్లాడతాడు. ఇది కరెక్టేనా? ఏసీబీ ధర్నా చేయడానికి వచ్చారు, అసలు దేనికి వచ్చారు, మరి ఎందుకు పోలీసులు పంపించారు? మేము ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? మా నాయకుడు వెంటాల వస్తాము డెఫినెట్గా. మా నాయకుడికి ఆపద వచ్చినప్పుడు ఇలా 60 లక్షల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీది, 60 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం గల పార్టీ. డెఫినెట్గా ఒక ప్రతి కార్యకర్త, కేటీఆర్ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముందు కేసీఆర్ సైనికుడు కాబట్టి డెఫినెట్గా ఆయనకు ఆపద వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తాం కదా మేము మా కుటుంబ సభ్యునికి. ఆ క్రమంలో ఇవాళ మేము వస్తూ ఉంటే ఇవాళ అన్యాయంగా ఇవాళ మా నాయకుడి పైన కెట్టిన కేసు అక్రమం అని చెప్తా ఉన్నాం. ఒకవైపు మా నాయకుడి పైన అనేక కేసులు, ఒక కేసు 2 కేసులు 6 కేసులలో జనవాడ ఫామ్ హౌస్ కేసు తేలిందా బైసా? మీరు మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నాను. జనవాడ ఫామ్ హౌస్ ఏమైనా తేలిందా? ఏం తేలలే. అదేవిధంగా రాజుపాకాల బామ్మార్ది రేవుపాట్లు ఏమైనా తేలిందా? ఏం తేలలే. అదేవిధంగా ఓఆర్ఆర్లో కుంభకోణం ఏమైనా తేలిందా? తేలలే. ఫోన్ ట్యాపింగ్ అన్న ఏమైనా తేలిందా? డ్రగ్స్ కేసులు ఏమైనా తేలిందా? వీళ్ళు ఏం తేలలేదు కదా. తేలలేకనే ఇవాళ మళ్ళీ ఏదో ఇవాళ 12 నెలలుగా ఏదో కొండను దోగుతున్నాం అన్నారు. కనీసం ఎలకని కాదు, ఎలక తోకని కాదు, ఎలక ఎంట్రికను కూడా బట్టలు వేయాలి. మళ్ళీ ఇవాళ అన్యాయంగా కేటీఆర్ని మళ్ళీ ఏదో ఏసీబీ విచారణ తీసుకెళ్ళి ఏదో అన్యాయంగా క్వశ్చన్లు వేసి వాళ్ళే కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కేటీఆర్ చెప్పినట్టు తప్పును ఒప్పుకున్నట్టు చేసే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా న్యాయాల మీద చట్టాల మీద నమ్మకం ఉంది, కోర్టుల మీద నమ్మకం ఉంది కాబట్టి కిలోమీటర్ దూరంలో ఉన్నాం. మీ మీద వాళ్ళ దగ్గర ఉన్నట్టు పోయి మమ్మల్ని ఎల్లగొడతా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఏ అధికారి అయితే ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు, ఏ పోలీస్ అధికారి అయితే ఇవాళ రేవంత్ రెడ్డి నాకు చుట్టం లెక్క ఎవరిస్తూ ఉన్నాడో డెఫినెట్గా అన్నీ కూడా లెక్కలు రాసుకుంటా ఉన్నాం. రెడ్ బుక్ తయారవుతుంది, బ్లాక్ బుక్ తయారవుతూ ఉంది, మీ పేర్లన్నీ దాంట్లో జాయిన్ అవుతూ ఉన్నాయి. డెఫినెట్గా మిత్తి అసలు అన్నీ తెలియజేస్తా ఉన్నాం. ఇంకో కంపెనీ నుంచి కేటీఆర్కి కొంత డబ్బు ముట్టింది, దాంట్లో క్విడ్ ప్రోకో జరిగింది, సో ఖచ్చితంగా తప్పు చేశాడంటే మాట్లాడుతాం. క్విడ్ ప్రోకో అంటే మెగా కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలక్షన్ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ లెక్క ఎవరిస్తుంది మెగా కంపెనీ అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు. మరి ఎలక్షన్ల సమయంలో మెగా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ అయింది. 115 కోట్ల రూపాయల ఎలక్షన్ ఫండ్ ఇవ్వగానే ఎమ్మటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పోయింది. ఇలా మరి అసలు కంపెనీ అయిపోయింది. కంపెనీ అయిపోయి ఇలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొత్తం వాళ్ళకిచ్చిరే, మెగా ఇంజనీరింగ్కే ఇచ్చారు కదా. అదేవిధంగా రాఘవ కన్స్ట్రక్షన్కి, రాఘవ సంబంధించిన కంపెనీకే ఇచ్చారు కదా, పొంగులేరు శ్రీనారాయణ కంపెనీకి. కాబట్టి ఇలా ఎలక్షన్ల సమయంలో ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఈస్ట్ ఇండియా కంపెనీని మాట్లాడండి, రాఘవ కంపెనీ ప్లస్ మెగా కంపెనీ. ఇవాళేమో వాళ్ళ చుట్టం లెక్క మరి ఇలా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా అప్పచెప్పినారు. కాబట్టి క్విడ్ ప్రోకో అంటే ఇది క్విడ్ ప్రోకో. మెగా కంపెనీకి విరాళాలు తీసుకొని కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇవ్వడానికి క్విడ్ ప్రోకో అంటారు. మీ బామ్మార్ది కోసం ఏదైతే వెంకరెడ్డి గారు మీ సంబంధించిన మామ కోసం ఏదైతే కేంద్రం వద్ద డబ్బులు తీసుకోవడం అది క్విడ్ ప్రోకో అయితే రేవంత్ రెడ్డి గారు. క్విడ్ ప్రోకో అంటే అర్థం చేసుకో, ఇవాళ గీన్కో కంపెనీ సంబంధించి ఇవాళ 2022లో అక్టోబర్ 25వ తారీఖున అయినట్టు, అక్టోబర్ 22వ తారీఖు రోజున అయింది. అక్టోబర్ 22, 2022లో ఒప్పందం అయితే 2023కి ఎక్కడ సంబంధం? 2023లో ఈవెంట్ జరిగింది కదా, 2024 రెండో ఈవెంట్ జరగాలి కదా. ఇవాళ ఈవెంట్ నిర్వహించే చేతగాక, కంపెనీలను ఒప్పించే చేతగాక, ఈ కార్ రేసు ఎప్పుడు కేటీఆర్ చేసింది కాబట్టి కేటీఆర్ చేసింది ఏది ఈయన చేయడు, ఈయన కేసీఆర్ చేసింది ఇది ఏం చేయడు. ఈయన రంగులేసే పనిలో ఉన్నాడు. ఇవాళ ప్రగతి భవన్ రంగులు పెయింటింగ్ పని చేసిండు గతంలో ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవాళ పెయింటింగ్ పనులు చేసే పనిలో ఉన్నాడు. ఇవాళ ప్రగతి భవన్ రంగులు వేస్తాడు, పేరు మారుస్తాడు, తెలంగాణ తల్లి రూపాన్ని మారుస్తాడు, తెలంగాణ తల్లి స్తూపాన్ని మారుస్తాడు, తెలంగాణ పాటను మారుస్తాడు. ఇవాళ నేను అంటా ఉన్నాను, గీతానుసారం పనిచేస్తుండు. అలా భార్య గీత గీస్తున్నట్టుంది. నువ్వు అప్పుడు అరెస్ట్ చేసినావు, ఇవాళ నువ్వు గీతానుసారం పనిచేస్తాను ఎందుకని అనుకుంటావు? గీతానుసారం అంటే శ్రీకృష్ణ భగవాన్ గీత కాదు, అలా భార్య గీత గీస్తూ ఉంది. గతంలో నేను అరెస్ట్ అయినా నీవు కూడా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. రేవంత్ రెడ్డి నువ్వు అరెస్ట్ అయినావు కదా, ఇప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయి.
కాబట్టి భార్య కళ్ళల్లో ఆనందం కోసం గీతానుసారం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారు తప్ప వీళ్ళు ఏం లేదు ఇలా బ్రదర్. ఇలా అలా ఆ కేసులో ఏం తేలిందో నాకు అర్థం కావట్లేదు. ఏసీబీ వచ్చి ఏం తేలించిందో అర్థం కావట్లేదు. ఈడీ వచ్చి ఏం తెలిసిందో అర్థం కావట్లేదు. అవినీతే జరగలేదు, ఆల్రెడీ 55 కోట్ల రూపాయలు మాకు ముట్టినాయి అని చెప్పేసేమో నిర్వాహకులు అంటూ ఉన్నారు. పైసలు మాకు ముట్టినాయి అని వాళ్ళు అంటూ ఉన్నారు. మిగతా పైసలు చెల్లించే చేతగాక ఈ ప్రభుత్వానికి, మిగతా పైసలు చెల్లించి ఫార్ములా రేస్ నిర్వహించే చేతగాక ఒక దద్దమ్మ ప్రభుత్వం, ఇది చేతగాని ప్రభుత్వం, ఇలా కక్షపూరితమైన ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం, అన్యాయంగా కేసులు పెడుతున్న ప్రభుత్వం. ఇలా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళని జైలుకి పంపాలి. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి భార్య గీతానుసారం పనిచేస్తూ ఉన్నాడు. ఇలా శ్రీకృష్ణ గీతానుసారం పనిచేస్తలేనా, రేవంత్ రెడ్డి భార్య గీతానుసారం పనిచేస్తుంది. కాబట్టి గతంలో కేటీఆర్ నిన్ను అరెస్ట్ చేసిరు ఆ ప్రభుత్వం, కాబట్టి ఇప్పుడు నువ్వు కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఇలా భార్య కళ్ళ ఆనందం కోసం రేవంత్ రెడ్డి పనిచేస్తాడు అంటారు. అప్పుడు రేవంత్ రెడ్డిని జైలు పంపించారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని జైలు కనపడుతుంది కదా బ్రదర్. ఆయనన్న 50 లక్షల రూపాయల దొంగ కేసులో దొరికిండు భయ్, 50 లక్షల రూపాయలు మూటా కేసులో దొరికిండు, అడ్డంగా సుట్ కేసులో దొరికిండు. ఈయన మా నాయకుడు అట్లా దొరకలే కదా. నిర్వాహకులు చెప్తారు కదా మాకు 55 కోట్లు ముట్టినాయని, ఇంకేం కావాలంటారు. ఇలా అన్యాయం కనపడుతుంది. అంటే ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు, ఇప్పుడు కేబినెట్ అనుమతి నేను అంటా ఉన్నా, ఒక మంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయి. నేను ఒక రాష్ట్ర డిప్యూటీ క్యాబినెట్ హోదాలో మాజీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన ఒక కార్పొరేషన్ చైర్మన్ కొన్ని అధికారాలు ఉంటాయి, ముఖ్యమంత్రికి కొన్ని అధికారాలు ఉంటాయి. మరి రేవంత్ రెడ్డికి ఏ అధికారంలో ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహించిండే, 4 దేశాల ఫుట్బాల్ మ్యాచ్ చేసిండు, 20 కోట్ల రూపాయలు కేటాయించిండు. మరి ఏ అధికారం ఉందని కేటాయించిండు 20 కోట్ల రూపాయలు? ఏ అధికారం ఉందని 4 దేశాల ఫుట్బాల్ మ్యాచ్ చేసిండు. ఈయన ఫుట్బాల్ మ్యాచ్ ఉంటే రాష్ట్రంలో ప్రజలకు ఫుట్బాల్ మ్యాచ్ ఇష్టమేనా? కాబట్టి ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు, ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు, ఒక ప్రభుత్వానికి కార్యనిర్వాహకుల మధ్యన ఒప్పందాలు జరుగుతాయి. ఆ ప్రభుత్వం పోయినా ఉన్నా ఇంకో ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అరే కంటిన్యూషన్ చేసే చేత కాదు, ఈయనకు ఫార్ములా రేస్ నిర్వహించే చేత కాదు, పైసలు ఇచ్చే చేత కాదు. ఏమైనా రేవంత్ రెడ్డి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి. కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తాడు కదా? ఏ విధంగా అరెస్ట్ అవుతాడు? ఏం జరిగిందని అరెస్ట్ అవుతాడు? ఒక మంత్రిగా ఆ రోజు హెచ్ఎండిఏ మరియు పురపాలక సంబంధించిన శాఖ మంత్రిగా ఆయనకున్న అధికారాలతోటి నిర్వహించమన్నాడు, నిర్వహించమన్నాడు, డబ్బులు కేటాయించిండు. డబ్బులలో అవినీతి జరగలేదు నోటాడు, అవినీతి జరిగింది ఈయన అంటాడు. ఇది అన్యాయం కదా అంటున్నాను. డెఫినెట్గా బ్రదర్, డెఫినెట్గా కేటీఆర్ గారు కడిగిన ముత్యం లేక మళ్ళీ బయటకు వస్తాం. డెఫినెట్గా మా కోట్ల మీద నమ్మకం ఉంది, చట్టాల మీద నమ్మకం ఉంది. నువ్వెన్ని చట్టాలు ఉల్లంఘన చేసుకో, నువ్వెన్ని ఉల్లంఘన చేసుకో ఈ రాష్ట్రంలో, డెఫినెట్గా 2028లో అసలు మిత్తి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెల్లిస్తాం. ఇదే అంశంపైన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ పాస్పోర్ట్ సీజ్ చేయాలంటూ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా మాట్లాడిన అంశం చూస్తే ఎట్లా చూస్తారు? ఇక వాళ్ళకి పాస్పోర్ట్ ఏందో అర్థం కావట్లే, ఏం సీజ్ చేయాలని అర్థం కావట్లే, ఏం మాట్లాడాలి అర్థం కాలే. ఆయన బల్మూరు వెంకట అర్థం చేసుకోవాలి. నువ్వు ఇవాళ నిరుద్యోగులు అడుగుతున్నారు నువ్వు ఆడున్నావు అని. అశోక్ నగర్ చౌరస్తా అడుగుతుంది ఆయన. ఏ టెంట్ దగ్గర పోతే ఆ టెంట్ దగ్గర పోయినరు వీళ్ళందరూ. రాష్ట్రంలో ఆడ టెంట్ వేస్తే ఆ టెంట్ దగ్గర పోయి మీ ఉన్నావు అన్నారు. ఒక్కడు కనపడతలేదు. ఇవాళ కోదండరామరెడ్డికి ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్సీ ఉద్యోగం, ఆయన కనపడతలేడు. బల్మూరు వెంకటకి ఉద్యోగం వచ్చింది, ఎమ్మెల్సీ ఉద్యోగం, ఆయన కనపడతలేడు. ఆయన పేరు ఒక ఆయన ఉండే, ఆయన పేరు కలెక్టర్గా రిజైన్ చేసిన ఆయన పేరు నాకు గుర్తు రావట్లే, ఏదో విద్యా కమిషన్ చైర్మన్ అయినట్టుంది ఆయన, ఆకునూరు మురళి అంటారు ఆయనని. ఆయన కూడా కనపడతలే. ఏ టెంట్ దగ్గర పోతే వీళ్ళే కనపడరు. ఆకునూరు మురళి కనపడతలే, కోదండరామరెడ్డి కనపడతలే, బల్మూరు వెంకట కనపడతలే. వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి బ్రహ్మాండంగా. అశోక్ నగర్ చౌరస్తా పోతే ఇలా 3 ఈబులు వలగొడతారు. ఇవాళ ఈయన కేసీఆర్ గురించి మాట్లాడే దమ్మున్నోళ్ళు అనే వీళ్ళు. కేసీఆర్ కాలికోటి సరిపోతారే? కేసీఆర్ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆ రాష్ట్రంలో పదవులు కులుకుతుంది మీరు నాయన. కేసీఆర్ అనే నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తే ఆ తెలంగాణ రాష్ట్రంలో పదవులు గులుకుతుంది, ముఖ్యమంత్రి పదవి ఎలగబెడుతుంది రేవంత్ రెడ్డి. ఎమ్మెల్సీలు అయింది మీరు నాయన. విద్యా కమిషన్ చైర్మన్ అవుతాడు ఆకునూరు మురళి. ఇలా కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ అవుతాడా తెలంగాణ రాకపోతే? బల్మూరు వెంకట ఎమ్మెల్సీ అవుతాడా? 3000 ఓట్లు వచ్చినాయి ఆయనకు హుజూరాబాద్లో పోటీ చేస్తే. ఈయన కూడా మాట్లాడలేక వచ్చారు. పోటు మునగాల ఇవాళ ప్రతోడు కేసీఆర్ మీద మాట్లాడే పోటు మునగాడయ్యండు, ప్రతోడు కేటీఆర్ మీద మాట్లాడే పోటు మునగాడయ్యండు. మీరేందో తెలుసుకోరు నాయన. దూదిమెట్ల బాలయ్యకు హిస్టరీ ఉంది. ఏపీ ఎన్జిఓల ఉద్యమంలో 2013లో సెప్టెంబర్ 7వ తారీఖున జై తెలంగాణ నినాదాలు ఇచ్చిన ఒక డాక్టరేట్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్. నాకు హిస్టరీ ఉంది. మీ హిస్టరీ ఏంద్రా బాబు? మీ హిస్టరీ ఏంది? ఎప్పుడు మీ హిస్టరీ అంతా తెలంగాణకు మోసం చేయడం, 2 నాలుకల సిద్ధాంతం, 2 కళ్ళ సిద్ధాంతం, తెలంగాణకు అన్యాయం చేయడం, ఇదే కదా మీ సిద్ధాంతము. మీకేమి హిస్టరీ ఉందిరా బాబు? హిస్టరీ లేనివాడు ప్రతోడు వచ్చి హిస్టారికల్గా ఉన్న కేసీఆర్ గురించి మాట్లాడతారు. కేసీఆర్ అంటే ఒక హిస్టరీరా బాబు. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. కేసీఆర్ అంటే ఒక యుద్ధ వీరుడు. కేసీఆర్ అంటే ఆశమాసి మనిషి కాదురా బాబు. కేసీఆర్ వ్యూహాల ముందు నువ్వెంతరా బాబు? ఈ సన్నాసిగాళ్ళు, ఈ దద్దమ్మగాళ్ళు, ఈ చౌటలు వీళ్ళ మాట్లాడేది. తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఏమిటోళ్ళు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆడున్నారా? ఆంధ్రలో బూట్ల దగ్గర లేరు. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ఆడుండే ఆంధ్రలో బూట్ల దగ్గర బూట్లు నాకు కూడా కూర్చుండే ఈ రేవంత్ రెడ్డి. ఈయన కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడే మునగాడు ఈయన. ఏం మాట్లాడతాం బ్రదర్? ఆవేశం వస్తూ ఉంది. మేము చదువుకున్న వాళ్ళము, మాకు విజ్ఞత నేర్పించింది మా కేసీఆర్ గారు. మాకు నోరు అదుపులో పెట్టుకోమని చెప్తాడు, ఎప్పుడు జ్ఞానంగా మాట్లాడాలని చెప్తాడు, ఎప్పుడు బాధ్యతతో మాట్లాడాలని చెప్తాడు అని చెప్తాడు కేటీఆర్. కానీ వీళ్ళు ఏది పడితే అది మాట్లాడు, ప్రతోడు పోటు మునగాడు. కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడే మునగాలైనరు. 100% బిడ్డ రాసి పెట్టుకోరి. 2028 మళ్ళీ ముందలుంది ముసళ్ళ పండుగ. అసలు మిత్తి అన్ని వడ్డీతో సహా చెల్లిస్తాం.